రాయలసీమ అభివృద్ధి రాష్ట్ర రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. 5 ఏళ్లు రాయలసీమను మోసం చేసిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారా అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిమారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అంటే రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా వాడుకొని రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ సినారియో మారిపోద్ది. తెలుగుదేశాన్ని మనం బదనాం చేస్తే చేసిన పాపం వైసీపీ. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వైసీపీ టైంలో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం, రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి. తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారు బ్రాండ్.